హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవరకద్ర మార్కెట్. ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం. హైదరాబాద్ నుంచి అయితే 100 కిలోమీటర్లు అవుతుంది. కర్నూలు నుంచి కూడా 100 కిలోమీటర్లు అవుతుంది. ఈ వారం ఫిబ్రవరి సంతకు వచ్చిన ఎద్దుల రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం. ఎంత రేటు చెప్తున్నానా? 1,25,000 అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఇవి ఏమేమి పనులు చేసినా ఇంటి దగ్గర మనకు? ఇసుక బండి కూడా అవుతాయి. ఫోన్ నెంబర్ చెప్తారా మనది? నోటికి లేదా? ఎక్కడ మీ అడ్రస్? ఎక్కడ? వేముల, మూసాపేట మండలం వేముల నుంచి అయితే రైతు వచ్చిండు. మరి అయితే అన్ని పనులకైతే రెడీగా ఉన్నాయంట. మరి అన్ని మంచి పనులు చేస్తాయి అంటున్నారు. ఎప్పటి నుంచో అడిగే మన తూర్పు జాతి ఎద్దులు అయితే మనం చూస్తున్నాం. వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం. ఎంత చెప్తున్నావు అన్న? 85,000, 76 వరకు అయితే మనకు బేరం అయితే వచ్చిందంట. మరి ఇవ్వనని చెప్పిందంట. 85,000 అయితే రైతు రేట్ అయితే చెప్పడం జరుగుతుంది. అన్న ఫోన్ నెంబర్ చెప్తారా మనది? 7893 ఏంది 687200. మరి ఎవరికన్నా తూర్పు జాతి ఎద్దులు నచ్చినట్టుగా అయితే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎన్ని వంటలు ఉన్నాయి? 2 వంటల కోడలు అయితే మనకు చెప్పడం జరుగుతుంది. పనికి గినికి అయితే అన్నిటికైతే గ్యారంటీ. మన అడ్రస్ ఎక్కడ? గురగచెర్ల మండలం పుట్టపాడు అయితే మనకు గ్రామం వచ్చేసి. మరి ఎవరికైనా ఎద్దులు కావాలనుకున్న వాళ్ళు ఇంటికి వెళ్ళి మరి పని గడెం కొట్టిన తర్వాతనే పని గ్యారెంటీ ఉంటేనే కొనే ప్రయత్నం అయితే చేయొచ్చని రైతు మాటల్లో అయితే చెప్పడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మరి రేట్లు అయితే ఇట్లా నడుస్తున్నాయి. ఎన్ని వంటలు ఉన్నాయి? ఎన్ని వంటలు ఉన్నాయి? ఇవి 4 వంటలు ఉన్నాయి. ఎంత రేట్ అడుగుతున్నాయన? 22,000 అడుగుతున్నారు. 1,22,000 కదా? నువ్వెంత చెప్తున్నావు ఫైనల్? 1,40,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. బేరం అయితే నడుస్తుంది. చూస్తున్నారు కదా, మరి 4 వంటల సైజు అయితే ఉన్నాయి. సైజు ఎంత ఉంటాయి ఇవి మనకు? హైటు 61 ఉంటుందా? ఉంటాయి. 61 సైజు హైట్ అయితే ఉంటాయి. చూస్తున్నారు కదా, మరి ఇక్కడ ఇంకోటి పక్కల కోడెల బేరం అయితే నడుస్తుంది. వాటిని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అయిపోయానా బేరం? కోడెలను అయితే నడిపించి కాలుగిలు మొత్తం అయితే చూస్తుండ్రు. రెండు మంటల కోడలు అయితే ఉన్నాయి. మరి వీటి రేట్ ఎంత రైతులను అడిగి తెలుసుకుందాం. ఎంత చెప్తున్నాడు? 1,40,000. 1,40,000. ఊకే రాలేదా? చెప్పనా? మళ్ళీ ఉండదు మాలు. మూడు ఉన్నాయి. ఇప్పుడు దీపావళి పండుగ చెప్పినా నాటి చెప్ప అంటే నీకు ఏం పిల్లలు ఉన్నాయి? మూడు ఉన్నాయి. అతను ఇతర ఇతర 3 ఉన్నాయి. అతను 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. ఇతలు ఉన్నాయి. 2 దేవమానికి ఏం చెప్పి చెప్తాను ఆయన సొమ్ము ఆయన మాట. ఇచ్చాడు ఎట్లా? ఎప్పుడు ఆయన ఒక సెట్టింగ్ ఏంది అడిగారు? అడుగుతున్నారు.
లోపల చెప్తావా లోపల అంటే రావు చెప్పాలంటే మరి ఎట్లా వల్లద్దులో లక్ష లోపల లక్ష కట్టుకోవాలా కట్ట దందా అన్నీ పెట్టి అన్నీ కట్టేసి రావాలా ఇది ఇన్ని రావాలా ఇంటికాడే పది రావానా ఎక్కిస్తాం మరి లోపల చెప్పండి అంత మాల్ లేవు లేకుంటే ఉండాలి నా ఇంటి ఆయన కరెక్ట్ చెప్తా నేను కూడా కరెక్ట్ కరెక్ట్ అంటే ఎడ చెప్తావే నీకు లక్ష లోపల ఇస్తారా ఎద్దులను ఆయన 40 కొంటావా 40 కొంటావా 40కి పోవు తక్కువ ఇస్తావా లక్ష కొంట తక్కువ 2 దాకా 40 ఇస్తుందా అవి ఎలా కావు కానీ నీవు ఎవడు అడిగిన వాళ్ళు లక్ష 15 పట్టుకుంటావా నిలబడు చూద్దాం వాళ్ళు నిలబడని కొద్దిగా చూద్దాం ఆయన ఎంత అడుగుతాడో చూద్దాం బరాబర్ పట్టుకుంటా అయ్యేది కాదు మరి ఎట్లా ఇంటికాడ 10 అడిగిపోయింటానా ఎందుకంటే ఇప్పుడు నిలబడు ఆయన అడిగినరో అడిగిన దేశం దగ్గర వచ్చినాం అడిగినరో అడిగిలేరు లక్ష 15 పట్టుకుంటావా నీకు చూద్దాం రైట్ మీరు ఆడుకుంటా ఉండడం చేసుడం పండేసిన 200 దీపావళి పండుగ రోజు వేసేట్లేదు ఒకటి దసరాకు రైతు నువ్వు ఎందుకంటున్నా సరే నువ్వు అవతల అమ్ముకునే తోడవ గడియం కొట్టుకునే తోడవ ఏం తెలియదేముంది కరెక్టే నీకు ఏం తెలుసు మనం బేరం కదా 15 పడకపోతావా ఎక్కడికి అమ్ముతావా అమ్మకపోతే మళ్ళీ ఆయన మాత్రం ఎట్లా ఇస్తానా ఉన్నది ఆడ ఉంది ఇది ఒక్కటి ఏం చెప్పినావు ఒకటి 180 చెప్పి మళ్ళీ కుదరని బేరం అయితే ఉన్నాయి ఆడ ఉన్నాయి ఉన్న సొమ్మ ఆయన ఇప్పుడు చేసింది కాదు చేసింది కాదు సంతలకు వచ్చినాక పెట్టుకొచ్చి లేడు అది ఆ దేవుడు దాన్ని చూసి చెప్పాలి కదా దాన్ని చూసే ఇప్పుడు 140 చెప్పింది 115 పడకపోతే పట్టుకుపోయినా అడుగుకే రాలేదనా ఒక వెయ్యికి వద్దనా మళ్ళీ నీకు వెళ్ళితే నీకు శాతం అయితేనే పట్టుకోలేకపోతే నేను ఇయ్య అంటున్నా నాకు వెళ్ళదు అట్లా ఏం నడుతావులేనా 5, 6 అంటే ఉంటే ఇవ్వాలి ఆయన నమ్ముడు లేదులే పట్టుకుంటే 15 పట్టుకోలే మాట అన్నావు దాని అమ్మకు అరే ఆయన ఒకవేళ పట్టుకుంటే పట్టుకొని లేకపోతే లేదు ఆయన 10 అడిగినారు 10కి ఇవ్వాలని ఇయ్యనా అని చెప్తున్నా ఇంటికైనా అడిగిపోయింది నీ గారెంట్ నేను 5 లోపల చెప్పినావు కదా బేరం చెప్పిన 5 లోపల చెప్పు చెప్పు 6000 చెప్పనా అంత నువ్వే అది కట్టుడు మళ్ళీ చూసుకున్నావు బేరం చూడు కావాలి ఇది నీకు వచ్చింది చెవులు ఇదే మనుషులు వచ్చి అడిగేటప్పుడు అడగనికి అడగకుండా లెక్క నేనే చెప్పు 15కి ఉండని అనుకో వాళ్ళు అడిగేది లక్ష రూపాయలు అడుగుతుంది లక్ష రూపాయలు ఎవడని అనుకోకో 10 రూపాయలకు అడగాలి ఇతర మూర్తులు అది దేవుడు చెప్తున్నాడు చెప్పా చెప్పనా ఆయన కట్టుడు అయిపోయి గడమంటే నీ ఎక్కడన్నా కొట్టుకొని బండి కట్టిన నీది కట్టినా పెద్ద చేతగా నీది కట్టలేదు నీది దీన్ని తెచ్చినాక కట్టలేదు నేను బండి కూడా అమ్ముకున్నా చెప్పినా దీన్ని ఎక్కడ సంబంధం లేదు సరే 10కి అడిగిన 5కి అడిగిన నేను బేరం ఎక్స్పెక్ట్ ఆ బేరానికి ఏమి ఇవ్వలేదు దాని కొరకు 15,000 పోతే లేకపోతే 15కి ఇయ్యనా మరి చెప్తే నువ్వు బేరం ఇంటికైనా అడిగిపోయింది ఇంటికాడ
దీని చూడు ఆడ ఉంది అది ఎవరో దాన్ని అమ్ముతానే ₹1,00,000 అమ్ముతా. ఇంకా 2 నెలలు అయితే అది ఒక్కటే పోతుంది లచ్చ. ఇంకా 2 నెలలు అయితే నువ్వు తగ్గుదా పెట్టుకుంటా మళ్ళా. అదే ఆ రేట్ వస్తే అమ్ముతా లేకపోతే పెట్టుకుంటా. అది ఒక్కదాన్ని అమ్ముతా, అది బాగాలేని దాన్ని అమ్ముతా. 10,000 పట్టుకుంటారా మీరు? పట్టుకుంటారా? ఊకే ఇంకా బేరంగీరం లేదు. 5,000 కంటే మనం చెప్పాం ఊకే దండగా. ఎందుకంటే 10కి ఇయ్యరు, 8కి ఇయ్యరు. 10 లోపల అంటే నీకు ఎవరు ఇస్తారు? 10 ఏదులే మనం ఏడా ఇంటికాడ అడిగిపోయినా నువ్వు ఒక్కదాన్ని 80,000 అడిగిపోయి 10 చెప్తున్నాను, మళ్ళీ 10 అడిగిపోయిండు అని చెప్పిన ఇంటికానే ఇది ఒక్కదానే 80,000 అడిగిపోయిండు. దిగాలని తిక్కలేదు మాస్తున్నారు. మేము మా అక్క పనులు అన్నా నువ్వేమనే కథలని అన్నా నువ్వు ఎంత కమ్ముకుంటే ఎంత రైతుము నువ్వు రైతవు, నువ్వు రైతవు చూసి చెప్పాలి. అట్లా కాదని ఇప్పుడు ఎంతకి సార్ లాస్ట్ చెప్పినా రూపాయలు కరిగిపోతుందేమో దొబ్బుతుంటే నువ్వు కరగట్లేదు. అది రాయనట్టు దొబ్బుతుంటే ఆడో నాకు కూడా వచ్చిన బట్టి అంతా తక్కువ ఉండండి మీకు అప్పుడే గంట కిస్తీ గంట కంపుతాను నేను. సెకండ్ వీడియోలో అయితే మనకు కోడల రేట్లైన అయితే చూపించే ప్రయత్నం చేశాను. నెక్స్ట్ వీడియోకి అయితే వెయిట్ చేయండి. ఇదైతే బేరం దిగట్లేదు. ఒకవేళ ఇది బేరం దిగితే కింద కామెంట్లు అయితే ఎంత పోయింది అనేది కామెంట్లో రాసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పెబ్బేరు మార్కెట్ యూట్యూబ్ ఛానల్ని మరియు మన పెబ్బేరు ఛానల్ని లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. గంట బిల్ని క్లిక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది ఇంకా ఊళ్ళకి బయట కూడా వెళ్ళకుండా రావన్నా 30 అనండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మరి ఎంత పోయిందనేది దాంట్లో కామెంట్లు అయితే రాశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.